విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. పూర్తిగా ఎన్టీపీసీ కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించి ఈ పవర్ షార్టేజ్ ప్రాబ్లం అధిగమించాలని చెప్పి కోరాను. వారు కూడా ముందుకు వచ్చారు. 24/7 సిస్టంతో ఒక పక్కన ఇండస్ట్రీకి కానీ ఇండ్లకు కానీ 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఇంకొక పక్క అగ్రికల్చర్ కూడా వ్యవసాయానికి ఎంత కరెంటు కావాలో క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి దాన్ని కూడా ఒక స్కీమ్ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్టీపీసీ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక 500 మెగావాట్స్ కావాల్సిన కోల్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీనివల్ల రాబోయే 2 నెలల్లో 500 మెగావాట్ల కరెంట్ అదనంగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. రాబోయే రోజులు ఇలాంటి చర్యలు తీసుకొని పూర్తిగా క్వాలిటీ పవర్ ఇవ్వాలని, ఇండ్లకు ఇండస్ట్రీకి 24 గంటల కరెంట్ ఇవ్వాలని, వ్యవసాయానికి కూడా ఒక క్వాలిటీ కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని పూర్తిగా కాపాడడం కోసం ముందు పోతాను హామీ ఇవ్వడం జరిగింది. It's always a delight to meet such a progressive and development oriented leader as Chandrababu Garu Naidu. We had a very pleasant meeting where he flagged off certain issues which are very critical for the development works in Andhra Pradesh. I am very happy to inform you that the central government and Andhra Pradesh have agreed to work together to make that a model state for 24/7 power for every individual, every home, every industrial and commercial establishment, and to simultaneously ensure that the farmers, the agricultural sector gets good quality power